కుండలో బిర్యానీ టేస్టే వేరబ్బా. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు రెస్టారెంట్లో కన్నా ఇంట్లోనే అద్భుతమైన కుండలో బిర్యానీ రెడీ అయిపోతుంది. ముందుగా బాస్మతి బియ్యాన్ని వాష్ చేసుకొని పెరుగును కూడా ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అది మ్యారినేషన్కి అవసరం వస్తుంది. బిర్యానీ మసాలాలు ఇవన్నీ ధనియాలు, యాలకలు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ మిక్సీ ఫ్రై చేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. ఇవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మన బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి ఇంకా పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్లో కొంచెం వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. నేను సగం చికెన్లో వేసి సగము రైస్ ఉడికించుకునే వాటర్లో వేద్దామని పక్కన ఉంచేసాను. మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకా మ్యారినేషన్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు ఇవి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా ప్రాసెస్ అయ్యేలోపు మనకి చికెన్ చాలా బాగా మ్యారినేట్ అవ్వాలి. సో ఆ ప్రాసెస్ అయ్యేలోపు చికెన్ అంతా బాగా మ్యారినేట్ అవుతుంది. దీంట్లో మీరు నెయ్యి కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో రైస్కి సరిపడా వాటర్ వేసుకొని అందులో సాల్ట్ అంటే సముద్రపు నీళ్ళు లాగా ఉండాలి అంత సాల్ట్ వేసుకొని మనం మిగిల్చుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి. ఎందుకంటే రైస్ మెతుకులుగా రావడం కోసం ఒకదానికొకటి అంటుకోకుండా. అందులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేశాను నేను. సో అవి మరిగేటప్పుడు మన బాస్మతి రైస్ క్లీన్ చేసుకున్న రైస్ అందులో వేసేయాలన్నమాట. రైస్ చూసుకుంటూ ఉండాలి, తొందరగా ఉడికిపోతుంది బాస్మతి రైస్. సో 50% ఉడికాక తీసేయాలన్నమాట. సో రైస్ ఉడుకుతుండగా మనం కుండని వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో కింద బాటమ్ లేయర్గా వేసేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఒక 30 to 40% కుక్ అవ్వడం కోసం. సో ఇప్పుడు రైస్ 50% ఉడికిపోయింది కదా, ఉడికిపోయాక చికెన్ మూత తీసుకొని దాంట్లో కుండలో ఈ రైస్ అంతా లేయర్గా వేసేసుకోవాలన్నమాట. సో చికెన్ 30 to 40% కుక్ అయింది కదా, ఇప్పుడు దీని మీద రైస్ వేసేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు నేను కొన్ని ఆనియన్స్ కూడా వేసాను. అది కొంచెం గ్రేవీ టైప్లో వస్తుందని చెప్పేసి కొంచెం ఆనియన్ కూడా వేసాను అనమాట. సో ఇప్పుడు రైస్ ఉడుకుతున్నప్పుడే బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని లేయర్స్గా వేసేసుకోవాలన్నమాట. ట్రస్ట్ ద ప్రాసెస్ అన్నట్టు చాలా బాగా వస్తుంది బిర్యానీ. నేను ఇప్పుడు రైస్ అంతా లేయర్స్గా వేసేసుకుంటున్నాను. మీరు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా ఇందులోకి వేసేసుకోండి. రైస్ అంతా వేసేసుకున్నాను. తర్వాత దాని మీద కొంచెం పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని కొంచెం పైనుంచి గీ వేసుకోండి, ఒక 2-3 స్పూన్స్. తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా, ముందుగా ప్రిపేర్ చేసుకోకపోయినా పర్లేదు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు. నేను చెప్పడం మర్చిపోయాను వీడియోలో. సో అది కూడా చుట్టూతా పెట్టేసుకొని నెయ్యి వేసేసుకున్నాను. మూత పెట్టేసి ఆవిరి బయటికి రాకుండా మొత్తం కవర్ చేసేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం వదిలేయండి గ్యాప్. ప్రాసెస్ అంతా అయిపోయాక 20 minutes పెట్టుకున్న తర్వాత మనకి ఇలా వాటర్ బయటికి రావడం ఆగిపోతుంది అనమాట. అప్పుడు మన బిర్యానీ రెడీ. బిర్యానీ పలుకులుగా ఉంటుంది. చూడండి ప్లేట్లో వేస్తున్నాను, అస్సలు ఒకదానికొకటి అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. మేమైతే బిర్యానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.